నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలి వైద్య అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ భూముల రికార్డులలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి రెవెన్యూ అధికారులను కోరిన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత వ్యక్తం చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ భూముల రికార్డులలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి కోరారు ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలోని పలు గ్రామాలలో భూముల రికార్డుల నమోదులో పలు అక్రమాలు జరిగాయని కొందరు తప్పుడు పత్రాలతో బ్యాంకులను మోసం చేసి అప్పులు తీసుకున్నారని పూర్తిస్థాయి విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహీధర్ రెడ్డి స్థానిక తహసీల్దార్ను కోరారు వలేటివారిపాలెం మండలం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దినం ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నారు గత కొన్నేళ్లుగా భూముల యజమానులకు తెలియకుండా వారి భూములను ఇతరులకు ఆన్లైన్ చేశారని అటువంటివి అధిక సంఖ్యలో ఈ మండలంలో ఉన్నాయని అన్నారు సర్వే నెంబర్లలో ఉండాల్సిన భూముల కంటే అధికంగా భూములను ఆన్లైన్ చేశారని వీటిపై విచారణ చేస్తే సుమారు 700 ఎకరాలు ఇప్పటి వరకు తేలిందని అన్నారు మండలంలో విద్యార్థికులు తక్కువగా ఉండడంతో అక్రమార్కులు తమ ఇష్టారీతిగా వ్యవహరించి రికార్డులలో మార్పులు చేశారని అన్నారు కొన్ని గ్రామాలకు చెందిన భూముల రికార్డులు లేవని అన్నారు గతంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు దీనిపై శాఖవరం గ్రామానికి చెందిన లీలమ్మ తమ భూమిని తమకు తెలియకుండా వేరే వ్యక్తులు తమ పాస్ పుస్తకాలలో నమోదు చేయించుకున్నారని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు వారిని విచారించి తగు న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు భూ వ్యవహారాలపై తహసీల్దార్ భాష మాట్లాడుతూ అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని త్వరలో వాటిని పరిష్కరిస్తామని అన్నారు రిజిస్ట్రేషన్ జరగకుండా కొన్ని తెల్ల కాగితం మీద ఉన్నాయి కొన్ని అగ్రిమెంట్ పేపర్ల మీద ఉన్నాయి ఇట్లా రకరకాలు ఉన్నాయి కానీ రిజిస్ట్రేషన్ జరగని అంత ఉన్నాయి ఇదేందనంటే ఆ రిజిస్ట్రేషన్ పోతే అలా 50,000 70,000 ఎందుకని ఒక 10,000 పెట్టి వాడు మీ గ్రామంలో ఉండే నౌకరు ఎట్టో ఎవడో ఒకడు ఒక స్థాయిలో ఉండేవాడు నీకెందుకు నేను తెచ్చిస్తాను నీకెందుకు ఖర్చు ఓకే ఇప్పుడు వాళ్ళందరూ చదివాం కదా నువ్వు తెచ్చిన నెంబర్ ప్రకారం అంటే నీ నెంబర్ ఏమన్నా తప్పేమో తప్పు మా తోడుపాళ్ళ మీద పడ్డది అనమాట 147 వేసుకోవచ్చు మా మామూలు 3 అన్నల తమ్ముళ్ళు పెద్దోళ్ళు బాపయ్య పాపయ్య యానాది వాళ్ళకి పిల్లలు బాపయ్య కోడళ్ళ నేను ఉన్నాం పాండురంగారావు ఎక్కిచ్చాడు లంచం ఇచ్చి అవి మేము తెలుసుకొని వచ్చి మాకు న్యాయం చేయమని పోయిన శుక్రవారం గతంలో వెబ్ పోర్టింగ్ సంబంధించి అనేక అవకతవకలు జరిగాయి అవన్నీ ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న సార్ చెప్పినట్టు రైతులు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ అయినందువల్ల తెలుసుకోలేక వాళ్ళు అలాగే చేసుకుంటూ ఉంటారు కానీ కొన్ని చోట్ల భూములు మార్పులు జరిగినాయి అలాగే ఒకరి భూమిని ఒకరు చేసుకొని పాస్బుక్లు పుట్టించుకొని అది వేరే విధంగా లావాదేవీలు చేసుకొని బ్యాంకుల్లో రుణాలు అప్పులు చేసుకొని ఈ విధంగా కొన్ని అవకతవకలు జరిగింది వాటిని కూడా సరిదిద్దుటకు సరైన చర్యలు కూడా తీసుకోమని చెప్పారు ఆ విధంగానే వారి నిర్దేశం ప్రకారం మనం యాక్షన్ తీసుకోవడానికి జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వైద్య అధికారులను ఆదేశించారు ప్రకాశం భవన్లో కలెక్టర్ ఛాంబర్లో కోవిడ్ వ్యాక్సినేషన్పై వైద్య అధికారులు ఇతర జిల్లా అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచార మోడ్లో ప్రజలలో అవగాహన కల్పించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు మండల గ్రామ స్థాయిలో గల టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశం నిర్వహించి వ్యాక్సినేషన్ వేయించుకునేలా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు సచివాలయ పరిధిలో గల ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలతో మొబిలైజేషన్ మోటివేషన్ చేపడితే గాని జిల్లాలో వ్యాక్సినేషన్ సంఖ్య పెరగదని కలెక్టర్ తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య అధికారులు వ్యాక్సినేషన్ వేయించే విషయంలో జీరో పర్ఫార్మెన్స్ ఉంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూపర్వైజర్ ఆఫీస్ కలెక్టర్కు ఆదేశించారు కోవిడ్ ఆపరేషన్లో అంగన్వాడీ కార్యకర్తలను మొబిలైజ్ చేయాలని కలెక్టర్ ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు కరోనా టెస్టులను విస్తృతపరచాలన్నారు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన వెంటనే కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలని ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లను గుర్తించి వైరస్ వ్యాప్తి కాకుండా నియంత్రణ చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు
కంటైన్మెంట్ జోన్లతో పాటు నాన్ కంటైన్మెంట్ జోన్లలో కోవిడ్ టెస్ట్ చేపట్టాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల పాఠశాలల్లో ఉన్న పిల్లలకు కోవిడ్ టెస్ట్ చేపట్టేలా చూడాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులను సూచించారు. ఈ సమావేశంలో జేసీ టీఎస్ చేతన్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఉషారాణి, డిఎంహెచ్ఓ డాక్టర్ రత్నావళి, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు, డిపిఓ నారాయణ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ లక్ష్మీదేవి, డ్వామా పీడీ సీనారెడ్డి, డిఐఓ డాక్టర్ పద్మజ, ప్రొఫెసర్ డాక్టర్ తిరుమలరావు, డిఈఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తగ్గట్టుగా ఎవరైతే ఈ సెషన్ పాయింట్స్లో వ్యాక్సినేషన్ వేస్తున్నారో వాళ్ళకి ముఖ్యంగా ఈ మెసేజ్ వెళ్ళేటట్టు ఇప్పుడు ఎవరైతే 6 మంది ఉన్నారో మీ ద్వారా మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఈ పాయింట్ వాళ్ళకి చేరేటట్టు చూడాలి. తర్వాత యావరేజ్ వ్యాక్సినేషన్ పర్ డే తీసుకుంటే చాలా తక్కువ ఉంది ఇంకా. సో ఒకవైపు కలెక్టర్గా, జేసీగా మేము అన్ని డిపార్ట్మెంటు దీంట్లో స్టేక్ ఉన్నది ఏమేమైతే ఉన్నాయో వాళ్ళందరినీ మేము గేరప్ చేస్తున్నా ఏదైతే కోర్ డిపార్ట్మెంట్ మెడికల్ హెల్త్ ఉందో ముందుగా పిఎస్సీ లెవెల్లో లేదా అర్బన్ హెల్త్ సెంటర్ లెవెల్లో మెడికల్ ఆఫీసర్స్, డౌన్ బిలో సబ్ సెంటర్ స్థాయిలో ఏఎన్ఎం, ఇది సపోర్ట్ ఆఫ్ ఆశాస్ అండ్ అంగన్వాడీ వర్కర్స్. మీరు ఎక్కువ దీన్ని భుజంగా చేసుకొని తర్వాత ఈ మోటివేషన్ తర్వాత మొబిలైజేషన్ ఎన్షూర్ చేయకపోతే ఇప్పుడు ఏదైతే యావరేజ్ వ్యాక్సినేషన్ పర్ డే లోగా ఉందో అది పెరగదు. సో మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు లాజిస్టిక్గా సపోర్ట్ చేస్తారు, బట్ కోర్ డిపార్ట్మెంట్ అయినటువంటి హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆ మెషినరీ అప్పించి ఇంకా ఏఎన్ఎం లెవెల్ దాకా పోలేదని అనుకుంటున్నా. జిల్లాలో దాదాపు 1400 మంది ఏఎన్ఎంస్ ఉన్నారు, మరి ఆశా వర్కర్స్ 4000 పైచిలుకున్నారు. మరి ఒక ఆశా వర్కరు కనీసం 1-2-3 మొబిలైజ్ చేసినా ప్లస్ ఏఎన్ఎం అంతా కలుపుకుంటే మరి ఎంత రావాలి? 10,000 పైన రావాలి. మళ్ళా అంగన్వాడీ వర్కర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ వాళ్ళంతా కొద్దిగా సపోర్ట్ చేయాలి. తర్వాత మొబిలైజేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి, అలాంగ్ విత్ ఆశా వర్కర్ మోటివేషన్ మొబిలైజేషన్లో మీ వైపు నుంచి కూడా ఇవి ఉంటారు కదా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి. సో అందరూ కన్వర్జెన్స్తో పనిచేస్తేనే వీలవుతుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో దూరపు బంధువైన బాబాయిని గత నెల 24న హత్య చేసిన నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ సందర్భంగా కేసు వివరాలను మార్కాపురం డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ మీడియాకు వివరించారు. మృతుడు దేవంగుల లక్ష్మీనారాయణ ఖమ్మంలో నివాసం ఉంటూ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను తన దూరపు బంధువులైన బండారు శిశింద్రి కుటుంబ సభ్యుల గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని, అతనిపై కక్ష పెంచుకున్న శిశింద్రి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న బేస్వారపేట నివాసి అయిన తన మిత్రుడు దుదేకుల ఖాదర్ బాషాతో కలిసి లక్ష్మీనారాయణను అంతమొందించాలని ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో గత నెల 24న చీరాలలో పని ఉందంటూ లక్ష్మీనారాయణను చీరాల తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి లక్ష్మీనారాయణకు మద్యంలో విషం కలిపి తాగించడంతో మరణించాడు. మృతదేహాన్ని కారులో సిఎస్పురం మండలం ఖమ్మంపాడు సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. లక్ష్మీనారాయణ భార్య బాలగరంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు బండారు శిశింద్రి, ఖాదర్ బాషా కందులాపురం గ్రామ రెవెన్యూ అధికారి ఎదుట లొంగిపోయినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో సిఐ కేవి రాఘవేంద్ర, ఎస్ఐలు కె మాధవరావు, జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు ఇనీషియల్గా ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఖమ్మం పోలీస్ స్టేషన్లో. మేము అది మార్చి 1వ తేదీన రిజిస్టర్ చేశాము. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతను ఎవరితో లాస్లో ఉన్నాడు, ఎవరైతే ఈ డిసీజ్డ్ పేరు లక్ష్మీనారాయణ ఇనీషియల్గా మిస్ అయ్యాడు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అతను లాస్ట్గా బండారు శిశింద్రి, దూదేకుల ఖాదర్ భాషతో ఉండేటట్టు మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. తర్వాత ఫర్దర్గా మేము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళిద్దరూ ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా ఈ మ్యాన్ మిస్సింగ్ అయిన ఈ పర్సన్ డిసిజన్ని చీరాల తీసుకెళ్లారు. చీరాల తీసుకువెళ్ళి అతనికి
ఈ డ్రింకింగ్ చేసేటప్పుడు పాయిజన్ ఇనిషియల్గా పాయిజన్ తాగించారు. ఆ తర్వాత అతన్ని కారులో తీసుకుని వచ్చి ఈ కంబంపాడు సిఎస్పురం లిమిట్స్లో తీసుకుని వచ్చి కంబంపాడు విలేజ్ దగ్గర హ్యాక్ చేశారు నైఫ్తో. హ్యాక్ చేసిన తర్వాత ఈ ఎవిడెన్స్ని దాచివేయడానికి ఈవెన్ పెట్రోల్తో పోసి ఆ బాడీని తగలబెట్టి మనకి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేశారు. తర్వాత ఏం జరిగిందంటే అదే డెడ్ బాడీ మీద సిఎస్పురం లిమిట్స్లో కూడా 25న 174 CRPC బుక్ అయింది. ఆ యొక్క కేసు మా యొక్క కేసు రెండు లింక్ చేసుకొని ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్కాపూర్ సిఐ గారు అండ్ కంబైన్ ఎస్ఐ గారు చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ అఫెండర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న ఈ యొక్క అఫెండర్స్ని మేము అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకున్నామండి. ఈ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ యొక్క క్రైమ్లో వీళ్ళు ఎవరైతే డిసీజ్డ్ ఫ్యామిలీ ఉన్నాడో వాడి అక్యూజ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అసభ్యంగా మాట్లాడడం అనేది మెయిన్ మోటివ్. అది పేర్చుకొని వీళ్ళిద్దరూ కూడా అతన్ని కిడ్నాప్ చేసి తర్వాత చంపడం జరిగింది. మేము ఈ యొక్క కేసుని చాలా టెక్నికల్గా అండ్ సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చి ఈరోజు నిన్న అఫెండర్స్ని మేము అరెస్ట్ చేశామండి. థ్యాంక్ యూ. కందుకూరు ఏరియా వైద్యశాలలో ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్ను కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ తేజ, శాసనసభ్యులు మహిదర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఏరియా వైద్యశాలలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అధునాతన ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్ను సబ్ కలెక్టర్ భార్గవ తేజ ప్రారంభించారు. కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలు పలు సంస్థలు నగదు రూపంలో సహకారం అందించారు. కరోనా సమయంలో కందుకూరులో పనిచేసిన అధికారులకు ఈ నిధుల ద్వారా సహకారం అందించారు. ఈ నిధుల ద్వారా వైద్యశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అధునాతనమైన ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేసి ఎముకలు కీళ్ల శస్త్రచికిత్సలను కందుకూరు ఏరియా వైద్యశాలలో అందుబాటులోకి తెచ్చారు. శుక్రవారం ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ భార్గవ తేజ ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భార్గవ తేజ మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా నివారణ కోసం దాతలు అందించిన నగదుతో ఏరియా వైద్యశాలలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వైద్యశాలలో ఒక్కొక్క విభాగాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకుని వెళుతున్న శాసనసభ్యులు మహిదర్ రెడ్డిని అభినందనీయులని అన్నారు. వైద్యశాల డాక్టర్లు సిబ్బంది కృషి చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు. శాసనసభ్యులు మహిదర్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారం మరువలేనిదని అన్నారు. ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బంది డాక్టర్లు హాస్పిటల్ అభివృద్ధి కృషి చేయాలని కోరారు. మన గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ లేదు సార్, ఇది సార్ గవర్నమెంట్ మనం ఇచ్చిందే సార్. ఇవి లైటింగ్ సార్. తర్వాత ఇది గవర్నమెంట్ సార్. ఇది అట్లయితే ఇది 1 So all the best. We hope that our investment will come back multiple times and all. ఇది ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో ఒక అర్థం కాదు. ఈ ముక్క వచ్చేసింది మనం ఈ యొక్క డెవలప్మెంట్ కమిటీ మొట్టమొదటిసారిగా సమావేశం పెడుతున్నాం. ఈ సమావేశంలో ఈరోజు మొదటి రోజునే ఈ యొక్క ఆపరేషన్ థియేటర్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఎక్విప్మెంట్తో పాటు మరి దాతల ద్వారా మనం ప్రొక్యూర్ చేసి ఇప్పించిన ఎక్విప్మెంట్ కూడా ఈరోజు ఉంటాం. దీన్ని మన సబ్ కలెక్టర్ గారి చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభం చేసుకోవటం, మరి హాస్పిటల్ భవిష్యత్తునికి మనం అందరికన్నా కూడా పనిచేస్తున్న సిబ్బంది, ఆ సిబ్బంది యొక్క సహకారాలు తీసుకుంటున్న వైద్యుల యొక్క సేవలు చాలా గణనీయంగా ప్రజలకి అందిస్తారన్న ఆశతోటి మరి హాస్పిటల్ని మళ్ళీ తిరిగి పూర్వ చరిత్ర ఈ కందుకూరు హాస్పిటల్ వచ్చే విధంగా అందరం కష్టించి పనిచేస్తామనే భావంతో ఉన్నారు. కాబట్టి
వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కందుకూరు ఏరియా హాస్పిటల్ HDS మీటింగ్ అటెండ్ అవ్వడము గౌరవ శాసనసభ్యులు గారి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో డాక్టర్స్ అలాగే అందరూ పాల్పంచుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో గత సంవత్సర కాలం జిల్లాలోని పలు ప్రాంతాలలో శనగ కోతలు, నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం అకాల వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. నాణ్యత కూడా తక్కువగానే ఉంది. వర్షాల కారణంగా శనగలు నల్లగా మారాయని రైతులు వాపోతున్నారు. శనగల నాణ్యత లేని కారణంగా వ్యాపారులు కొనుగోళ్లు మందకొడిగా చేస్తున్నారు. కాగా పక్షం రోజుల క్రితం ఉన్న ధర కన్నా క్వింటాకు దాదాపు 800 రూపాయల వరకు పెరిగింది. నాణ్యత లేకపోవడంతో తరుగు తీయడంతో పాటు ధర కూడా దిగ్గోసి అడుగంటుతుండడంతో రైతులు శనగలను కోల్డ్ స్టోరేజ్ల్లో నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం శనగలు నాణ్యత బాగుంటే శనగల ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు అంటున్నారు. ఈ ఏడాది అతివర్షాల కారణంగా శనగ విత్తడంలో జాప్యం నెలకొంది. ఆ తర్వాత అడపాదడపా కురిసిన వర్షాల కారణంగా శనగకు వాతావరణం ప్రతికూలంగా మారింది. ప్రస్తుతం కొండేపి ప్రాంతంలో శనగ పంట కోతలు, నూర్పిళ్లు ఊపందుకున్నాయి. పలు ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు ఆటోల్లో వచ్చి పంటను కోస్తున్నారు. పదుల సంఖ్యలో నూర్పిళ్లు మిషన్లు పనిచేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూలీలు ఆటో బాడుగుతో పాటు ఎకరానికి 2500 రూపాయల వరకు డిమాండ్ను బట్టి తీసుకుంటున్నారు. ఇవి కాక అదనంగా ఆటో బాడుగ 400 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. శనగ నూర్పిళ్లను మిషన్ యజమానులు ఎకరానికి 1800 రూపాయలు తీసుకుంటున్నారు. మరో 10 రోజుల్లో పూర్తిగా శనగ నూర్పిళ్లు పూర్తవుతాయని రైతులు తెలిపారు. ప్రస్తుతం శనగలను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ అధికారులు శనగలు అమ్ముకునేందుకు పండించిన రైతుల పేర్లు సీఎం యాప్లో నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తే శనగలు అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కంబం సెంటర్ వద్ద టీటీడీ కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లాలో మార్కాపురం పట్టణంలో ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించడం జరిగిందన్నారు. దశల వారీగా అన్ని జిల్లాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే మెడికల్ క్యాంపుల్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి బర్డ్ హాస్పిటల్లో ఆపరేషన్లు చేయడానికి తేదీలు ఖరారు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ఫలితాలు ఉండాలని, ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తిని పార్టీ నేతలకు పరిచయం చేశారు. అనంతరం మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. మహిళా సాధికారత, మహిళలకు ఈ ప్రభుత్వంలో జరిగిన మేలును ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మంత్రి ఇన్ఛార్జిగా, ఒక ఎమ్మెల్యే అదనంగా ఉంటారని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని వెంకటరామయ్య, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆదిమలపు సురేష్, రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వి విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, ఆనంద రామాయణరెడ్డి, కొలుసు పార్థసారథి, వరప్రసాద్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కొలివేటి సంజీవయ్య, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, కోనేటి ఆదిమూలం, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రిని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత టి కల్పలతారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హిందూ ధర్మ పరిరక్షణ అవసరమని త్రిదంతి చినజీయర్ స్వామి అన్నారు. మార్కాపురంలోని జవహర్ నగర్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ దేవి భూదేవి సమేత ఆమలక లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. త్రిదండి చినశ్రీమన్ నారాయణ రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సామూహిక లక్ష్మీ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవ పూర్ణాహుతి, చక్రస్నానం, పుష్పయాగం, సప్తావరణం, ఏకాంత సేవ నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నారాయణ స్వామి మూల విరాట్కు, ఉత్సవమూర్తులకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ దుగ్గెంపూడి వెంకటకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలెం చెంచయ్య, కోశాధికారి మెరువ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు కర్నాటి ఆదిరెడ్డి, సహాయ కార్యదర్శి సింగారెడ్డి యోగిరెడ్డి, ఆలయ మహిళా సేవా కమిటీ వికాస తరంగిణి సభ్యులు, చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో ఈదుల చెన్నకేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం నాడు ఉదయమే చక్కగా తలార స్నానమాడి అందరినీ కూడా పిలిచి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో పూజ జరగాలి. పూజ చేసే పద్ధతిలో చిన్న పుస్తకం కింద శుక్రవారం పూజ అనే పేరుతో చిన్న పుస్తకం వేసేవారు. అక్కడ కొన్ని లక్షల పుస్తకాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. పూజా కార్యక్రమాన్ని ఆరంభం చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యించారు. దీన్ని మనం చేయడానికి పూజా చేయాలి అని, మంత్రాలు వాడు కదా చదవాలి అని. కానీ మన పెద్దయ్య శ్లోకాలు అలా కాదయా, భగవంతుడి నామాన్ని ఎవరిమటికి వాడే చదవచ్చు, మనందరికీ అధికారం ఉంది అని మనం చూసినగా చక్కగా హాయిగా సామూహికంగా పూజ చేసుకోగలు. వీళ్ళు వాళ్ళు ఏవో మాటలంటే వాటిని సహించి వాటి సమాధానాలు తెలియజేసి వాళ్ళందరినీ అంగీకరింపచేసి ఈ సమాజంలో ఈ పద్ధతిని తీసుకొచ్చారు. ఆలయాల్లో మనమందరం మన ఇళ్లలో కూడా స్తోత్రాన్ని సాయంకాలం తీసుకోవడం అలవాటు ఉంది. ఇది చదవడానికి కూడా అట్లాగే రెసిస్టెన్స్ ఉండేది మొదట్లో. అమ్మాయిలు అందరూ చదవకూడదు, ఆడవాళ్ళు అక్కడ ఉండుకోకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. వాటన్నిటినీ కూడా
అణిచి అందరూ పారాయణ చేసుకోవచ్చు. అలాగే సంక్షేమ రామాయణం తెలిసిన సంక్షేమ రామాయణం అంటే రామాయణంలో మొదటి సర్గ, మొదటి కాండంలో మొదటి సర్గ. నారదుడు వస్తే ఇప్పుడు భగవంతుడు నారద ఆ చెంబు కూడా దేవుడు పక్కన కూర్చుని ఆడాడు. అది కూడా మంచి మంచి అంటాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలి. వైద్య అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. భూముల రికార్డులలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ అధికారులను కోరిన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి. హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత వ్యక్తం చేసిన త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.